ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. అందుచేత దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ దేవుడు కృప చూపిస్తాడు. అంతేకాక అందరినీ రక్షించుటకు ఆయన ఐశ్వర్యవంతుడని లేఖనం సెలవిస్తుంది. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన కృప ప్రేమలు సకల మనుషులను మరియు ఆయనకు ప్రార్థించే వారికి సమృద్ధిగా అనుగ్రహించబడును కదా. దేవుడిచ్చే రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రత నుండి మనం ఎలా రక్షింపబడతాము? అందుకు లేఖనము కూడా ఇలా సెలవిస్తుంది: భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను అని అంటున్నారు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, అందులకు నువ్వు ఎవరివైనా సరే, నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక మరణము నుండి రక్షింపబడతావు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక గుడ్డితనం నుండి రక్షింపబడతావు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే శ్రమల నుండి రక్షింపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా సరే, అలాగే నీవు దేవునితో సరైన సహవాసం లేక ప్రార్థించటం మానుకుని నీవు జీవిస్తున్నావా? అయితే ఇప్పుడే ప్రార్థించు. ప్రార్థించు అని దేవాతి దేవుడే మనకు చెప్పాడు. అందుకు ప్రార్థించాం. ఆయన మనకు ప్రార్థన నిలిపినవాడు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. అబ్రహాం ప్రార్థిస్తే ఆలకించినవాడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అబ్రహాంకే కాదు, ఎంత చిన్నవారు ప్రార్థించినా ఆలకిస్తాడు. ప్రార్థన మన జీవితాలను మార్చి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తుంది. ఇప్పుడే ప్రార్థన ప్రారంభించి దేవుని యొక్క దీవులు పొందుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము రక్షింపబడము అనేది మా జీవితాల్లో మీరు మా ఎడల చూపించే ఆ ప్రేమ, ఆ కృపను బట్టి మేము రక్షింపబడ్డాము. అలాగే మేము ప్రార్థించినప్పుడు మీరు మమ్మల్ని రక్షించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లేఖనాన్ని మీ పాదాల యొద్ద నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము రక్షింపబడటానికి కారణం మీ కృప. మా జీవితాల్లో మేము ప్రార్థించి మీరిచ్చే రక్షణను పొందుకోవడానికి కూడా, మీ కాపుదలని భద్రతను అనుభవించడానికి కూడా సహాయం చేయండి. ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం లేకుండా మీ కృపను
గూర్చి మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని కలిగినంతటిని దీవించి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహమాలు అయిన వారికి గర్భఫలము అనుగ్రహించి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతించి, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలో మీరు సహాయం చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.